భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ IIIను అందుకున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రధాని మోదీకి అందజేశారు. ఈ గౌరవం 140 కోట్ల మంది భారతీయులకు దక్కిందని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించారు. 18 నెలల ప్రజాపాలనలో రాష్ట్ర రైతాంగానికి ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పంట కొనుగోలు, రైతు బీమా, బోనస్, రుణమాఫీ వంటి పథకాల ద్వారా కేవలం 18 నెలల కాలంలో 101,728 కోట్లు ఇచ్చామని, కావాలంటే అసెంబ్లీలో లెక్కలు చెప్పేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. దేశానికి రేవంత్ రెడ్డి లాంటి పాలన కావాలని కోరుకుంటున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ, చుట్టుపక్కల రాష్ట్రాలు సైతం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు కావాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు సుమారు 60 అంశాలకు సంబంధించి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏసీబీ అధికారులు కేటీఆర్ హాజరు కావడం ఇది రెండోసారి. ఇటు విచారణ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్కు చేరుకున్న కేటీఆర్ను పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. వందలాదిగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని, కేటీఆర్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని అన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే రకం కాదన్నారు. తనను జైల్లో పెట్టాం కదా అని ఇప్పుడు లేనిపోని కేసులు పేరు చెప్పి తమను కూడా జైల్లో పెట్టాలనే శాడిజం రేవంత్ రెడ్డిదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్ని రోజులైనా జైల్లో ఉండేందుకు తాను సిద్ధమని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆయన సోదరి కల్వకుంట్ల కవిత మద్దతుగా నిలిచారు. కేటీఆర్ను లక్ష్యంగా చేసుకుని ఈ విచారణ జరుగుతోందని, ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉన్నట్లు కనిపిస్తోందని మంత్రి సీతక్క అన్నారు. కేటీఆర్ మాటల్లో పొగరు కనిపిస్తోందని, ఏదో ఆశించి ఆయన జైలుకు వెళ్లాలని అనుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేశారు. యోగాను ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకోసం ఆఫ్లైన్, ఆన్లైన్ విధానాల్లో నిరంతరం యోగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర అంతర్జాతీయ రికార్డులన్నీ బద్దలు కొడుతుందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జగన్ బందోబస్తు ఏర్పాటు బాధ్యత పోలీసులదేనని, జగన్ పర్యటించొద్దని అనడం కరెక్ట్ కాదని అంబటి చెప్పారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్మ తండాలో సుమన్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. ఇల్లు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్న బెదిరించాడు. అయితే అతి కష్టం మీద పోలీసులు, స్థానికులు శ్రమించి సుమన్ను కిందకి దించారు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కారులోంచి కిందకి దిగమని కోరినందుకు ఓ యువతి పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న ఉద్యోగిపై ఏకంగా రివాల్వర్ గురిపెట్టి దాడికి పాల్పడింది. సిఎన్డి గ్యాస్ నింపే సమయంలో కారులో ఎవరూ ఉండకూడదని, దిగాల్సిందే అని పట్టుబట్టిన రజనీష్ అనే ఉద్యోగిని రివాల్వర్తో బెదిరించారు. ఇటు బాధితుడి ఫిర్యాదు మేరకు కంప్లైంట్ అందుకున్న పోలీసులు యువతి అరీబా ఖాన్ను, ఆమె తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్ ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడిన ఘటనను సంబంధించి మరో వీడియో వైరల్గా మారింది. విమానం మంటల్లో కాలిపోతుండగా దట్టమైన పొగలు కమ్ముకున్న ప్రాంతం నుంచి ఆయన చేతిలో మొబైల్ ఫోన్తో నడుచుకుంటూ రావడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఇజ్రాయెల్తో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలగడానికి సిద్ధమవుతున్నట్లు టెహ్రాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిలీ బాఘై వెల్లడించారు. దీనికి సంబంధించి తమ దేశ పార్లమెంట్ ఒక బిల్లును సిద్ధం చేస్తోందని ఆయన తెలిపారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం కన్నప్ప విడుదలకు ముందే సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమాను వీక్షించి చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ విషయాన్ని మంచు విష్ణు వెల్లడించారు. రజనీకాంత్తో దిగిన కొన్ని ఫోటోలను కూడా ఆయన పంచుకున్నారు. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సాక్షిగా వాంగ్మూలం నమోదు చేయనున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అధికారుల అభ్యర్థన మేరకు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం జూబ్లీహిల్స్ ఏసీబీ కార్యాలయంలో వాంగ్మూలం ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా జనగణనకు సంబంధించిన కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనగణనను 2 దశల్లో డిజిటల్గా నిర్వహించాలని 2027 మార్చి 1 నాటికి పూర్తి చేస్తామని గెజిట్ నోటిఫికేషన్లో వెల్లడించింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది 8వ జనగణన కాగా ఈసారి జనగణనలో కులగణన కూడా చేయనున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అధికారులు సురక్షిత బంకర్లోకి తరలించారు. ఖమేనీతో పాటు ఆయన కుటుంబాన్ని ఈశాన్య టెహ్రాన్లోని లావిజాన్లో ఉన్న ఒక అండర్ గ్రౌండ్ బంకర్కు తరలించారు. హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. మోడల్గా పనిచేస్తున్న శీతల్ అనే యువతిని గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. తర్వాత ఆమె మృతదేహాన్ని సమీపంలోని కాలువలో పడేశారు. కొన్ని రోజులుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె కోసం గాలిస్తుండగా సోనీపట్లోని కండా గ్రామం సమీపంలో ఒక కాలువలో శీతల్ మృతదేహం లభ్యమైంది. బెంగళూరులో ఓ యువతిపై ర్యాపిడో డ్రైవర్ దాడి చేశాడు. ర్యాష్ డ్రైవింగ్ కారణంగా డ్రైవర్ గొడవకు దిగింది. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ర్యాపిడో డ్రైవర్ అతి దారుణంగా ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె ఫుట్పాత్ పై నుంచి రోడ్డుపై పడింది.